అందరికీ నమస్తే. నేను మీ సరదాని. వెల్కమ్ టు సరదాస్ ఛానల్. ఇవాల్టి స్పెషల్ రెసిపీ ఎటువంటి హడావిడి లేకుండా హెల్తీగా ఉదయాన్నే పిల్లలకు టిఫిన్‌గా గానీ, మధ్యాహ్నం లంచ్ బాక్స్‌కి కూడా సూపర్‌గా ఉంటుందండి. మరి తయారీ విధానం చూద్దామండి. దీనికోసము నేను పతంజలి వాళ్ళది అటుకులు తీసుకున్నానండి. ఇవి చాలా రుచిగా కూడా ఉంటాయి, బావుంటాయి గూడా. అందువల్ల నేను ఎప్పుడైనా గానీ ఈ అటుకుల్ని ఉపయోగిస్తాను. ఒక చిన్న బౌల్‌లో నెట్టు లాంటిది పెట్టి దాంట్లో ఈ అటుకులు వేసి అటుకుల్లో ఉండే కొంచెం పొడి పొడిగా ఉంటాయి కదండీ! అవంతా కిందకొస్తాయి. చక్కగా ఇలా జల్లించుకొని వెంటనే వాటర్ పోసుకోవాలండి. అంటే వాటర్‌లో మనము ఈ అటుకులన్నీ వేసి తీసే లోపల మెత్తబడిపోతాయి. ఇలా చేసుకుంటే అటుకులు మెత్తబడకుండా ఉంటాయండి. ఇలా తయారు చేసుకున్న అటుకులతో ఉప్మా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఒక చిన్న చిట్కా అండి. మనము ఇలా ప్యాకెట్ కట్ జేసి అన్నీ వాడలేము గదండీ! కాస్త మిగిలి ఉంటుంది కదా! వాటిలికి ఇలాంటి క్లిప్స్ ఉంటాయండి. లాక్ సిస్టమ్ క్లిప్స్. ఆ క్లిప్ వేసి పక్కన పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా ఉపయోగించుకోవచ్చు. తయారీ విధానం ఫ్రై ప్యాన్‌లో ఒక్క స్పూను ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ పల్లీలు మంచి సువాసన వచ్చేంత వరకు ఇలా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్నటువంటి పల్లీలను ఒక ప్లేట్‌లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇవి మీడియం ఫ్లేమ్‌లోనే వేయించుకోవాలండి మర్చిపోకుండా. తరువాత అదే ఆయిల్‌లో ఆవాలు, జీలకర్ర చిటపటమన్న తరువాత సన్నగా కట్ జేసి పెట్టుకున్నటువంటి కొన్ని ఉల్లిపాయ ముక్కలు, సన్నగా కట్ జేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి ముక్కలు వేసి, ఉల్లిపాయ అనేది పచ్చి వాసన పోయి కాస్త మెత్తబడేంత వరకు వేయించుకొని, ఇందులో పావు స్పూను పసుపు, అర స్పూను కారం వేసి, పచ్చి వాసన పోయిన తరువాత మనము క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి అటుకులు ఉన్నాయి కదండీ! అటుకులు మొత్తం ఇందులో వేసి, రుచికి తగినంత ఉప్పు వేయాలి. ఉప్పు వేసిన తరువాత ఈ పోపు, అటుకులు మొత్తం కలిసే విధంగా ఇలా ఒకసారి కలుపుకోవాలి. ఇదంతా మీడియం ఫ్లేమ్‌లో పెట్టే చేసుకోవాలండి. చక్కగా ఇలా కలుపుకున్న తరువాత 2, 3 టేబుల్ స్పూన్స్ వాటరు నేను చూపించిన విధంగా గిన్నెకు అంచు భాగంలో పోసి మూత పెట్టి 2, 3 నిమిషాలు మగ్గించుకోవాలి. 2, 3 నిమిషాలు అయిన తరువాత ఒక్కసారి చక్కగా కలిపి ముందు వేయించి పెట్టుకున్నటువంటి పల్లీలున్నాయి కదా! ఆ పల్లీలు మొత్తం వేసుకొని, సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర ఒక గుప్పెడు వేసుకోవాలి. తరువాత స్టవ్ ఆఫ్ చేసి అర స్పూను నిమ్మరసం వేసుకోవాలి. నిమ్మరసం వేడి మీద వేయకూడదండి. నిమ్మరసం వేసిన తర్వాత మొత్తం ఒక్కసారి కలిసే విధంగా కలుపుకోవాలి. అంతేనండి. ఎంత సింపుల్‌గా ఉదయం టిఫిన్‌గా చేసుకోవచ్చు. మధ్యాహ్నం పిల్లలకి లంచ్ బాక్స్‌లోకి పెట్టివ్వచ్చు. పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చేలోపు వాళ్ళకి స్నాక్స్‌గా కూడా తయారు చేసి పెట్టవచ్చు. ఇష్టంగా తింటారు. హెల్తీ గూడా అండి. మరెందుకు ఆలస్యం, మీరు గూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.